నమస్తే, వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్. ప్రస్తుతం మనం పడకల్ గ్రామ పంచాయతీలో ఉన్నాము. పడకల్ గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి డోకూరి సునీతా ప్రభాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మేడం, ఎట్లా మీరు అంటే రాజకీయంలోకి రావడం ఎప్పుడు జరిగింది? సార్ కూడా మండల పార్టీ అధ్యక్షుడు అని విన్నాము. ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ముందు నుంచి మా కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. సార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబట్టి 6 సంవత్సరాలు అవుతుంది. ఓకే. 3 సంవత్సరాల చల్ల వంశీ చంద్రారెడ్డి గారి స్ఫూర్తితోటి కోసం పనిచేస్తున్నాం ఇక్కడ. ఓకే. అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఊరి కోసం అని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సొంత నిధులతో మీరు వర్క్స్ కూడా చేయించామని విన్నారు. కాబట్టి ఇప్పుడు ముందు ముందు మీరు గెలిచిన తర్వాత ఎట్లాంటి వర్క్స్ చేస్తారు? ఊర్లో ఎట్లాంటి డెవలప్మెంట్ చేసే దిశగా మీరు అడుగులు వేస్తారు? తప్పకుండా ముందే పార్టీ అధికారంలో మేము మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మా సొంత నిధులతోటి పడకల్ గ్రామం ఎంట్రన్స్ లో ముఖద్వారం కట్టించడం జరిగింది. కొన్ని గుడులకి, దేవాలయాలకి మా వంతు సహాయం చేసినాము. స్కూల్ పిల్లలకి షూస్ గానీ, రోడ్డు వ్యవస్థ, కొంచెం డ్రైనేజ్ అవి మా సొంత నిధులతో చేసినాము. తప్పకుండా రేపు ముందు కూడా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి మా వంతు సహకారం, ప్రభుత్వ సహకారం, కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న గారి సహకారం, మల్లు రవి గారి సహకారం తీసుకొని రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేము ముందుంటాం. ఓకే. అటు అధికార పక్షంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. మీకు సంబంధించి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ లో కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారే ఉన్నారు. మీరు ఒకవేళ గ్రామ సర్పంచ్ గా ఇక్కడ కనుక గెలిస్తే ఫస్ట్ చేసే వాగ్దానం ఏంది ప్రజలకి? ఏమని చెప్తున్నారు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు? తప్పకుండా మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, గ్రంథాలయము, వెటర్నరీ హాస్పిటల్, ఇవన్నీ కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఓకే. తప్పకుండా నారాయణ రెడ్డి గారితో మాట్లాడి వారి ఆధ్వర్యంలో ఇవన్నీ నెరవేరుస్తామని ప్రజలందరికీ మాటిచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం మేము. ఓకే. అంటే చాలా సంవత్సరాల నుంచి ఇటువైపు అంటే రిజర్వేషన్ లో భాగంగా మనం చూసుకుంటే గనక ఇప్పుడు జనరల్ వచ్చింది, జనరల్ మహిళ వచ్చింది కాబట్టి మీరు కంటెస్ట్ చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు మీరు ఒక మహిళగా? రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ రోజు పడకల్ గ్రామంలో జనరల్ మహిళ రావడం జరిగింది. తప్పకుండా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాము. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. తప్పకుండా పడకల్ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతాం. ఓకే. మహిళలకు కూడా చట్టసభల్లో భద్రత కల్పించాలి, అలాగే వాళ్ళకు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని కూడా చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఒక మహిళగా మీరు ఇంకో మహిళకు ఎలా స్ఫూర్తినిస్తారు? తప్పకుండా అందరూ మనకి ఇప్పుడు 33% రిజర్వేషన్ ఉంది మహిళలకి. అందరూ రాజకీయాల్లోకి రావాలి. మనకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మనం సేవ చేయడానికి ప్రజలకి. అందరూ రండి రాజకీయాల్లోకి, అంతే చెప్తున్నా. మహిళలు ఇంటి పనులు చక్కబెట్టడమే కాదు, రాజకీయాల్లో, వ్యాపారాల్లో అన్నిట్లో ముందుంటున్నారు. రాష్ట్రంలో, దేశంలో కూడా. తప్పకుండా వారికి ఒక అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో ముందుంటాము. అవకాశం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాను. ఓకే మేడం, ముఖ్యంగా మీ విలేజ్ లో కనుక చూసుకుంటే ఎంతమంది జనాభా ఉంటారు, ఓటర్స్ ఉంటారు? నియర్లీ 2160 మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఓకే, 2160 మంది. మీరు మరి ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? మంచి మెజారిటీతో మేము విన్ అవుతాం. ఓకే. ఫస్ట్ మీరు విన్ అయిన తర్వాత చేసే మొదటి పని ఏంటి? సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు అవన్నీ మా దృష్టికి వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లు కూడా ఫస్ట్ విడతలో మాకు 22-23 ఇల్లులే మంజూరైనాయి. నారాయణ రెడ్డి అన్నగారు నాయకత్వంలో అన్నగారి దగ్గరికి వెళ్ళి చాలా మందికి నిరుపేదలు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు, చాలా మంది ఇల్లులు అడుగుతున్నారు. వారందరికీ ఇల్లులు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ పనులు అయితేనేమి, ఇవన్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఉంటాయి. గ్రామంలో ఏ పని చేయాలన్నా యువత ఫస్ట్ ముందు వరుసలో ఉంటారు. మొదటగా మీరు యువతకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? తప్పకుండా యువత అన్ని రంగాల్లో ముందుండాలి. గ్రామాల్లో అయితేనేమి, విద్యలో అయితేనేమి, అన్ని రంగాల్లో ముందుండి మన వ్యవస్థని ముందుకు నడిపించాలి. ఓకే. అటు మీకు మండల ప్రెసిడెంట్ గారే ముందున్నారు, మీ పక్కన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని కూడా అనుకుంటున్నాము. మీరు లాస్ట్ గా ఫైనల్ గా మీ విలేజ్ ప్రజలకు ఏం చెప్తారు? తప్పకుండా నాకు ఈ అవకాశం ఇవ్వండి. మన ఊరిని అభివృద్ధి చేసుకుందాము. ఒక ఆదర్శవంతమైన గ్రామంగా పడకల్ని తీర్చిదిద్దుకుందాము. పడకల్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకేసి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించండి అని అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.
పడకల్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. మాకు కత్తెర గుర్తు లోకూరి సునీత గారికి అలాట్ చేయడం జరిగింది. మా గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నేను మండల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామాన్ని తీర్చిదిద్దడానికి ముందు నుంచే చేస్తున్నా. నేను గవర్నమెంట్ రానప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఊరి మీద ప్రేమతోటి పడకల్కి ఏదో ఒకటి చేయాలి అనే తపనతోటి నేను మా నాన్నగారి పేరు మీద అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పురాతనమైనది ఉన్నప్పటికీ అక్కడ ఆ ముఖద్వారము నిర్మించి, అలాగే ఆ ముఖద్వారము నుంచి దేవుని పడకల వరకు నా సహకారంతో మల్లురవి గారి సహకారం తీసుకొని రోడ్ వేయించడం జరిగింది. అలాగే ఎస్సీ వాడలో కూడా నేనే నా సొంత నిధులతోటి దేవాలయం నిర్మించడం జరిగింది. అలాగే స్కూల్లో పిల్లలు భవిష్యత్తు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఏదైనా చేయాలనే సంకల్పంతో హెడ్ మాస్టర్ గారు ఫోన్ చేస్తే నేను ఆ స్కూల్కి వెళ్ళి ఏం కావాలని సార్ అడిగినప్పుడు, ప్రార్థన మందిరం వర్షం వచ్చినప్పుడు పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉందంటే ఒక షెడ్ వేయించడం జరిగింది. అలాగే అదే స్కూల్కు, గవర్నమెంట్ స్కూల్కు నేను చదువుకున్నాను కాబట్టి మా ఊరు పిల్లలు కూడా ఎంతో బాగుండాలనే ఉద్దేశంతో వారికి మంచి నాణ్యమైన షూ 250 మందికి బాటా షూ ఇవ్వడం జరిగింది. అలాగే మా ఊరి ప్రజలు కూడా మంచినీటి శుద్ధి అయిన వాటర్ను, ఫిల్టర్ను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఊరికి మనం ఇక్కడే నిలబడ్డాం. ఇది కూడా నేనే డ్రైనేజ్ వ్యవస్థ, అక్కడి నుంచి లింగప్ప ఇంటి నుంచి గోదాం వరకు కూడా ఇంకా ముందుకు డ్రైనేజ్ వ్యవస్థ సొంత నిధులతోటి వేయడం జరిగింది. ఇవన్నీ నేను గ్రామ పంచాయతీ సర్పంచి అవ్వకముందే, నాకు నామినేషన్ వేయకముందే నా ఊరు అనే ఏకైక నినాదము అభివృద్ధి చెందాలనే నినాదంతో ఇవన్నీ చేయడం. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. నేనేమనుకుంటున్నా అంటే సర్పంచ్ ఎవరైనా ఒక ప్రోగ్రామ్ చేసి సక్సెస్ చేస్తే ఎప్పుడు చేసిరు, ఎవరు చేసిరు అని అంటారు. కాబట్టి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఇది మా ఆధ్వర్యంలో మేము ఇంకా ఫండ్స్ తెచ్చి మా సొంత నిధులు, పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు నిన్న కూడా మా ఎంపీ గారు అయినటువంటి పెద్దలు మల్లురవి గారు కూడా వచ్చి వారు ఆశీర్వాదం తెలిపి నీకు అత్యధిక నిధులు ఇచ్చి మీ ఊరిని ఆదర్శ గ్రామ పంచాయతీ దిద్దుతాని కూడా తెలియజేయడం జరిగింది. వారికి మాకు ధన్యవాదాలు. ఇప్పుడు సర్పంచ్ అవకాశం వచ్చింది కాబట్టి మా ఆధ్వర్యంలో ఊరిని ఈ చుట్టుపక్కల ఊర్లకు ఎక్కడ ధీటుగా ఆదర్శ గ్రామ పంచాయతీ అంటే అన్ని ఉండాలి. వసతులు, గుడితో పాటు బడితో పాటు విలేజ్ లో ఉన్న ఏ మౌలిక వసతులు ఉంటాయో ఆ వసతులు కల్పించి ఊరిని మంచి తీర్చిదిద్దాలనేది మా ఏకైక కోరిక. కొంతమంది అంటున్నారు అది చేస్తున్నాను ఇది చేస్తున్నా, ఊర్లో ఉండట్లేదు. అది చాలా తప్పు. నేను ఏ ఊర్లో లేకపోయినప్పటికీ నా సొంత నిధులతో నా యొక్క గ్రామం బాగుండాలని, నా యొక్క గ్రామంలో ఉండే ప్రజలు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసిన. ఇవి కూడా ఏదైనప్పటికీ ఇంకా ఊరికి చేస్తూనే ఉంటా. ఇది నేను ఏదైతే నినాదం తీసుకున్నానో ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడమే మా ఏకైక లక్షణం. దానికి మాకు గవర్నమెంట్ కూడా సహకారం మెండుగా ఉంది. మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారంగా, అలాగే మాకు ఎంపీ గారు అయినటువంటి మల్లురవి గారు, మాకు పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆశీర్వాదం కూడా మెండుగా ఉంది. మనకు వాగ్దానం చేసిరు, మీ ఊరిని ఏకైక గ్రామ పంచాయతీ నెంబర్ 1 చేయడమే వారిని సహకారంతో నేను చేస్తానని ఈ ఊరి గ్రామ ప్రజలకు, పెద్దలకు, అందరికి, అన్ని వర్గాల వారికి, వీరికి నేను భేదం చూడకుండా అందరికి చేసి నిరూపిస్తానే నేను మా ఊరి గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఒక్క నిమిషం. విలేజ్ లో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఎవరికి ఓటేస్తే బాగుంటది, ఎవరికి ఓటేస్తే విలేజ్ డెవలప్మెంట్ అవుతది? దాదాపు మా ఊర్లో 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జర్నల్ లేడీ అవకాశం వచ్చింది.
ఈ అవకాశం మొట్టమొదటిసారిగా జర్నల్ లేడీ మా గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పటి నుండి కూడా జర్నల్ లేడీ రావడం ఫస్ట్. అది ఒక చదువుకున్న విద్యావేత్త అవకాశం ఇచ్చినాం మేము మా పార్టీ తరఫున. చదువుకున్న వ్యక్తి అయితే ఊరు డెవలప్ చేస్తుంది, బాగుంటది. ఒక మహిళల తరఫున మా మహిళలందరూ కూడా కోరుకునేది ఏంటంటే, మన మహిళల తరఫున మొట్టమొదటి అవకాశం వచ్చింది కాబట్టి మహిళలందరం కూడా మనందరి తరఫున పనిచేసే వ్యక్తి అయితే మనకు ఊరు బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మనకు ముందుండి పని చేయగలుగుతుంది, మనం మాట్లాడగలుగుతాం, ఏ పనిని తీసుకురాగలుగుతుంది. అందులో రూలింగ్ ప్రభుత్వం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన ప్రాంత వాసి సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు. మన మండల్ వాసి మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న గారు ఉన్నారు. మన ఎమ్మెల్యే మన ఎంపీ మల్లు రవి గారి ఆధ్వర్యంలో కూడా మాకు ఆయన సహకారం కూడా అందుతుంది. వీళ్ళందరూ సహకారం తీసుకోవాలంటే మనకు ఊరి గ్రామ పంచాయతీ ప్రథమ పౌరురాలుగా ఒక చదువుకున్న వ్యక్తి, ఒక తెలిసిన వ్యక్తి, వెనుక కొంచెం ఆర్థికంగా ఉన్న వ్యక్తి, పని చేయగలిగే వ్యక్తి అయితే మన ఊరు బాగుపడుతుంది, మనం బాగుపడతాం అనే ఉద్దేశంతో మా మహిళలు 50% ఉండరు మా పడకల్ గ్రామ పంచాయతీలో. మహిళల ఓట్లు వేసినా కూడా గెలుస్తుందన్న ధీమాతోని నేను ఒక మహిళా అధ్యక్షురాలుగా, తలకొండపల్లి మండల మహిళా అధ్యక్షురాలు, నేను గెలిపియగలుగుతామన్న ధీమాతోని మేము ముందుకెళ్ళగలుగుతున్నాం. ఎలక్షన్స్ లో భాగంగా నా పేరు నరసమ్మ గారు, నేను ఇంతకు ముందుకు ఎంపీటీసీగా చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను చేసిన. నేను మా మహిళలకు ఇంతకు ముందు కంటే ఇప్పటికి అక్క ఉంటే మాకు చాలా బాగుంటదని, మా పిల్లలకు గాని, మా ఊరు డెవలప్ గాని, ముచ్చలోల కానుంచి పెద్దవాళ్ళ కానుంచి పిల్లల వరకు మాకు అక్క ఉంటే అన్నిటికీ సహకారం అందిస్తుందని ఇప్పటికీ అక్క చాలా చేసింది. ప్రభుత్వంలోకి లేక ముందుకి చేస్తుంది నా నమ్మకంతో. అక్కని ఎక్కడో ఉందని ప్రచారం చేసింది. అక్కడి నుంచి మేము ఇక్కడి వరకు తెచ్చుకున్నాం. అక్క ఉంటే మాకు చాలా పనులు జరుగుతాయి అని చెప్పి మేము పట్టుదలతోటి అక్క నిల్చోబెట్టుకొని, అక్క రాను అంటే కూడా మేము దోలుకొచ్చి నిల్చోబెట్టుకొని పట్టుదలతోటి అక్కని చేయించుకోవాలనుకుంటున్నాం పనులని. మా మహిళలకు కూడా 35 గ్రూపులు ఉన్నాయి మా దగ్గర. గ్రూప్ కూడా మేము చెప్పొస్తున్నాం, అక్క ఉంటే బాగుంటది, మన అక్కని గెలిపించుకోవాలి, మనం బయట చేయకుండా మన లేడీస్ మనం పట్టుదలతోటి చేసుకుందాం, అక్కతోటి మనం కొట్లాడదాము, తప్పకుండా చేస్తుంది అక్క. మనకు వాటర్ ఫిల్టర్ తో సహా రోడ్లతో డ్రైనేజ్ తో మాకు మురికి కాలువలు ఉండి మనకు పందులు వచ్చి పిల్లలతోటి చాలా దోమలుండి మేము చాలా ఇబ్బంది. అన్న ఊర్లకు వచ్చి ఏ నిధులు లేకుండా ఉందకే, నిధులు రాకున్నా సరే నేను చేస్తామ్మా అని మాకు పట్టుదలతోటి మాకు మోరీలు చేసిండు, చీసీ రోడ్లు చేసిండు, మాకు ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నామనంట మస్తు అన్నదానాలు చేసిండు. పిల్లలకు కూడా ఏ గుడికి అన్నా బడికి అన్నా మస్తు అన్నదానాలు చేసి, అన్న మాకు చాలా ఇబ్బంది లేకున్నా కూడా మాకు ఇబ్బంది ఉందన్న అంటే కంపల్సరీ ఉంటామా అని నన్ను వచ్చి మాకు చేసింది సాయం. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం? మేము అన్ని మాకు 200 ఉన్నాయి కదా, మాకు ఉన్న ఓట్లతో మొత్తం మేము గెలవాలని పట్టుదలతో ఉన్నాం. చాలా 2000 చాలా పట్టుదలతో ఉన్నాం. మేము గెలిస్తామనే నమ్మకంతో ఉన్నాం మేము మేడం. ఓకే, 25 నారాయణ గారు 1998 నుంచి ఇప్పుడే వచ్చింది జర్నల్, మళ్ళా జర్నల్ లేడీ వచ్చింది కనుక ఇప్పుడు భారీ మెజారిటీతో మేము, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మా కళాకృతి దాన్ని కాదే కదా, ఆయన సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారం, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారంతో, ఎంపీ మల్లురావు గారి సహకారంతో ఊరు మంచి డెవలప్ చేసి మినిమం 200 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం. నేను కూడా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మాకు ఇంతకుముందు వాళ్ళు స్వతహాగా డబ్బులు ఖర్చు పెట్టి, వాళ్ళు గవర్నమెంట్ సహకారం లేకున్నా ఒక 6 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి వాళ్ళు పుట్టిన ఊరు కాబట్టి సేవ చేస్తున్నారు. ఇంకా ముందు కూడా వాళ్ళు గెలిస్తే ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది, నెక్స్ట్ కూడా రావచ్చు మన పనులను బట్టి. ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చేస్తారు కాబట్టి వాళ్ళకు మేము భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనుకుంటున్నాం. అన్న పేరు అంజయ్య. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మహిళలు ఎక్కువ లేబర్ వర్క్ మీద ఆధారపడుతున్నారు. వాళ్ళు ఒకవేళ గెలిస్తే మాకు ఇక్కడ లేడీస్ కు ఒక చిన్న కుటుంబ పరిశ్రమలు, అదొకటి. యువత కూడా చాలా వరకు మాకు ఇండస్ట్రీ లేదు ఇక్కడ. కాకపోతే వాళ్ళకు బాగా గవర్నమెంట్ సహకారం ఉంది కాబట్టి ఆ 2 విషయాలు మేము యువతకు లేడీస్ కు మేము వాళ్ళ ద్వారా మేము చేసుకుంటామని చెప్పి మేము కష్టపడి పనిచేస్తున్నాం. భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. పేరు సంధ్య, పడకల్ నుంచి. మా దగ్గర చాలా మంది పెద్దలు ఫినాన్షియల్ గా చాలా బాగున్నారు, కానీ ఎవ్వరు ఇట్లా ముందుకొచ్చి మాకు ఎవ్వరు చేయలేదు. విలేజ్ కి సార్ అన్ని విధాలుగా మాకు చాలా హెల్ప్ చేసిండు. విలేజ్ కి ముందు అక్కడ ముఖద్వారంతో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. విలేజ్ కి వచ్చేటప్పుడు రోడ్లు గాని డ్రైనేజీలు గాని అన్ని మాకు చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు అధికార పార్టీలో ఉంది, ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఇంకా మంచిగా
ఇంకా మంచిగా మన ఊరు డెవలప్ అవుతుందని మేడంకి ఓటేసి అందరు గెలిపియండి. కత్తెర గుర్తుకు ఓటేయండి.